में घुस जा रहे, कान में घुस जा रहे, जहाँ बोले वहाँ घुस जा रहे। छोटे बच्चे परेशान, बूढ़े बुजुर्ग परेशान, लोग डायरिया, चिकनगुनिया, मलेरिया जैसी बीमारियों के शिकार हो जा रहे। छोटे छोटे बच्चों को जान। मेरी रिक्वेस्ट क्या है बोल तो सब स्पेशल ड्राइव कराइए। इसका फोगिंग मारना, मस्कीटो पानी मारना नहीं, एक स्पेशल ड्राइव कराए तो पब्लिक के लिए फैसिलिटी होता, पब्लिक के लिए एक अच्छा जान से बचने का एक अच्छा जरिया बनता। थोड़ा आप इस पे इमीडिएट एक्शन लीजिए सर। राइट सर, इसको इन्वर्ट నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్. ఈరోజు 17వ తారీఖు 2వ నెల 2024 నాడు నేను బోధన్ బల్దియా వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్ని కలిసి బోధన్లో విపరీతంగా పెరిగిన దోమలను వెంటనే వాటిని చంపడానికి చర్యలు తీసుకోవాలని ఒక రిక్వెస్ట్ అప్లికేషన్ ఇచ్చాను. నేను ఆ అప్లికేషన్లో ఏం కోరానంటే స్పెషల్ డ్రైవ్ అనేది వెంటనే స్టార్ట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు జామ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కట్టిన డ్రైనేజీలు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కానీ మన టౌన్ డెవలప్మెంట్లో ఏదైతే పట్టణ ప్రగతిలో కట్టిన డ్రైనేజీలు కానీ వాటిని కరెక్ట్ లెవెల్గా తీయకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడి ఉన్నాయి, నీళ్లు ఫ్లో ఆగిపోయింది, దోమలు అక్కడ పుట్టుతున్నాయి, విపరీతమైన పెరుగుతున్నాయి. వాటి వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు వెంటనే వాటికి బలవుతున్నారు. వాటికి చికన్గోనియా, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాలకు వాళ్ళు పడిపోతున్నారు. వాళ్లకు హాస్పిటల్లో చూపించాలంటే పేదోళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. ప్రభుత్వ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. దయచేసి వెంటనే మున్సిపల్ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ జునేద్ నేను కోరాను. ఇలాంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ధర్నా అనే ప్రోగ్రాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు స్పెషల్ డే ప్రోగ్రామ్ చేస్తేనే వీటికి కరెక్ట్ అయిన సొల్యూషన్ దొరుకుతుంది. మేము నోరు తెలితే నోట్లో వెళ్ళిపోతున్నాయి, కంట్లో వెళ్ళిపోతున్నాయి, చెవులలో వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో ఎక్కడ పడితే దోమల కడితే డబ్బులలో చనిపోతున్నాయి, పడిపోతున్నాయి. వీటిపై చాలా దారుణమైన పరిస్థితి బోధనలో దోమల వల్ల. నేను మీడియా ద్వారా నేను కన్సర్న్ అథారిటీకి వార్నింగ్ ఇస్తున్నాను సార్. ప్లీజ్ టేక్ ఇమీడియట్ యాక్షన్. పిల్లల భవిష్యత్తుపై వెంటనే మీరు శ్రద్ధ చూపించాలా. ఎవరైనా ఎఫెక్ట్ అయి ప్రాణాలు కోల్పోతే వాటికి మీరే బాధ్యులు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ.